ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ధాన్యపు రాసులు కల్లాల వద్దకే వెళ్లి రైతు డిమాండ్ చేసిన ధర చెల్లించి వరి ధాన్యం కొంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుండగా పొరుగు రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఉమ్మడి పాలమూరులో వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 684 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. అధికారుల అంచనా ప్రకారం ఇంకా 6.75 లక్షల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ధాన్యం రాకపోతుండటంతో కొన్ని చోట్ల కేంద్రాలను సైతం ఎత్తేశారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏ గ్రేడ్ ధాన్యానికి 2203 రూపాయల ధర ఉండగా సాధారణ రకం ధాన్యానికి 2183 ఎంఎస్పీ ధర ప్రకటించింది. ఇక ఈసారి ధాన్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. కర్ణాటకలో ఈసారి పంట విరామం ప్రకటించడంతో రాయచూరు, గుర్మిటికల్ తో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న మిల్లర్లకు పాలమూరు ధాన్యంపై కన్నుపడింది. నారాయణపేట, జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన ధాన్యం ఎక్కువ శాతం ప్రభుత్వానికి చేరలేదు. ఈ ధాన్యం ప్రైవేటుగా మిల్లర్ల వద్దకు తరలి వెళ్లింది. మిల్లర్లు మాత్రం ఆర్ఎన్ఆర్ పండించిన ధాన్యాన్ని మాత్రమే రైతుల వద్ద నుంచి తీసుకుంటున్నారు. దొడ్డు రకం ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దొడ్డు రకం బియ్యాన్ని పండించిన రైతులు మాత్రమే ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలకు తరలి వస్తున్నారు.